విశాల్ హీరోగా తెరకెక్కిన మూవీ మార్క్ ఆంటోనీ. యాక్షన్ కమ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలైంది. థియేటర్స్ లో సందడి చేస్తోంది. మరి ఫైనల్ రిపోర్ట్ తో ఏమని తేలింది? మార్క్ ఆంటోనీ అంటూ కామెడీ రూట్ లో యాక్షన్ డ్రామాతో దొండెత్తాడు కోలీవుడ్ స్టార్ విశాల్. ఇక బగీరా అంటూ కామెడీ రూట్ లో హిట్ మెట్టెక్కిన తమిళ దర్శకుడు అదిక్ రవిచంద్రన్ తీసిన మార్క్ ఆంటోనీ కూడా కామెడీ యాక్షన్ డ్రామాగానే వచ్చింది. కాలంలో వెనక్కి వెళ్లి వాళ్లతో మాట్లాడేలా చేసే ఓ ఫోన్, ఆ ఫోన్ ద్వారా హీరో తన గతానికి సంబంధించిన వ్యక్తులతో ఏం మాట్లాడారు, ఆ ప్రాసెస్ లో తనకేం తెలిసింది, మార్క్ తన తండ్రి ఆంటోనీ మీద ఎందుకు అంత కోపంగా ఉన్నాడు అనే పాయింట్ తో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ కామెడీ డ్రామా మార్క్ ఆంటోనీ. మార్క్ గా పర్లేదనిపించిన విశాల్ ఆంటోనీగా యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ లుక్ లో షాక్ ఇచ్చాడు. వన్ మ్యాన్ ఆర్మీ అనేంతగా మొత్తం సినిమా భారాన్ని తన భుజాల మీదే వేసుకున్నాడు. ఇక ఎస్జే సూర్య కూడా తన పాత్రతో కితకితలు పెట్టే ప్రయత్నం చేశాడు, పర్లేదనిపించాడు. మార్క్ ఆంటోనీ ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామానే కాదు, సైంటిఫిక్ ఫిక్షన్ ఫ్లేవర్ లో వచ్చిన యాక్షన్ డ్రామా. కాస్త డార్క్ కామెడీ ఫీల్ కూడా కలిగేలా కథా, కథనం, మాటలు బానే సెట్ అయ్యాయి. అదిక్ రామచంద్రన్ మేకింగ్ కి బానే మార్కులు పడుతున్నాయి. మార్క్ ఆంటోనీ కంటే ముందు ఎన్ని మూవీస్ చేసినా అందులో కొన్నే కాలీవుడ్ లో ఆడాయి. తెలుగులో మాత్రం 11 కోడి రేంజ్ హిట్ పడలేదు. అందుకే భారీ రిస్క్ చేసి మార్క్ ఆంటోనీగా వచ్చాడు విశాల్. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్ని బానే ఉన్నాయి. కామెడీ కూడా గారడీ చేస్తున్న సెకండ్ హాఫ్ స్లో నరేషన్ అంటూ కామెంట్స్ పెరిగాయి. ఏదేమైనా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది మార్క్ ఆంటోనీ మూవీ.